ఫ్రెండ్ లాగానే ట్రీట్ చేసుకున్నాం ఇప్పటిదాకా. తెలీదు, ఇంకా మామూలుగా షూటింగ్ కి వెళ్తున్నాడు కదా ఫ్రెండ్ అని అనుకున్నాం మేము అంతే. ఎవరు అప్పుడప్పుడు వచ్చి వెళ్తుండే, వాళ్ళ పిల్లల కోసం కూడా వస్తుండే, బయటకు తీసుకెళ్తుండే, ఇచ్చి పెట్టేస్తుండే. అంటే 5 to 4 years, అంటే 5 to 4 వస్తూ పోతుండే, మొత్తం అనేం కాదు, 5 to 4 years పిల్లల కోసం వచ్చి పోతుండే. 2015 లో చేసుకున్నారండి, లవ్ మ్యారేజ్ వాళ్ళది, లవ్ మ్యారేజ్. అంత ఇప్పుడు మీడియాలో చూస్తుంటే తెలుస్తుందండి, అంతవరకు ఏం తెలియదు, ఏం లేదు. అవును, చిన్న చిన్న వాళ్ళు ఉన్నారు పిల్లలు, అదే మేము వాళ్ళు పెద్ద పెద్ద పిల్లలే ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. అదే ఈమె చనిపోయిన తర్వాత ఈయన ఫుల్ డిప్రెషన్ కి వెళ్ళిపోయి సూసైడ్ చేసినట్టు. అంటే మార్నింగ్ కాల్ చేస్తానండి, కాల్ చేస్తే బయటికి వెళ్తున్న పని పైన అన్నాడు. 9:30కి చేసిన, 9:38కి కాల్ చేసిన, నిన్న మార్నింగ్ చేసినాను. కాల్ చేసి బయటికి వెళ్తున్నా పని పైన అని అన్నాడు. సరే వస్తారు కదా, మళ్ళీ కాల్ చేసి మళ్ళీ కాల్ లిఫ్ట్ చేస్తలేడు. అప్పటి నుంచి అందరినీ అక్కడిక్కడ పంపిస్తా ఉన్నాం. చూసరికి లాస్ట్ మణికొండలో దొరికినాడు, సూసైడ్ చేసుకున్నాడు. ఏమో మామూలుగా వీడియోస్ చూస్తున్నాం అంతే, అంతేం లేదు. ఇప్పుడు ఫోన్ లో మొబైల్ చూస్తే కూడా తెలుస్తుంది అంతే. చనిపోయే ముందు నేను కాల్ చేసినప్పుడు మాట్లాడాలి.